ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఇప్పుడు కరోనా పెరుగుతుంది కండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసులు వస్తా ఉన్నాయి. కొన్ని మరణాలు గూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీని మీరు అంటే ఇక్కడ మన దగ్గర కనిపిస్తుంది కదండీ ఈ మొక్క, ఈ చెట్టు. ఈ చెట్టు ఆకులతో టీ కాచుకొని, కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో కలుపుకొని టీ లాగా చేసుకొని తాగితే ఈ కరోనా జేఎన్-1 గాని ఏ వేరియంట్ అయినా గూడా ప్రాబ్లమ్ చేయడం బయటపడొచ్చు. మన కరోనా బారిన పడకుండా హ్యాపీగా సేఫ్‌గా ఉండొచ్చు అంటున్నారు వైద్య పండిత్ కరీం గారు. కరీం గారి ద్వారానే అసలుకి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎలా తీసుకోవాలో అనుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కరీం గారు ఇప్పుడు ఈ ఆకులు లాస్ట్ టైమ్ గూడా మీరు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో గూడా చాలా మందికి ఇచ్చాను. మంచి రిజల్ట్ వచ్చిందని జెప్పారు గదా! అసలుకు ఇది ఎలా పనిజేస్తుంది కరోనాకి? చూడండి, దీన్ని అడ్డసరం అంటారు, ఓకే సార్. వైద్యమాత అంటారు, ఆడతోడ, వాసక అంటారు. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తారో లేదో, ఈ పువ్వు చూడండి, మనం దగ్గితే ఈ 2 పెదాలు, నాలుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అన్నాం అనుకోండి, ఆ విధంగా ఉంటుంది. ఓకే సార్. అంటే దగ్గుకు, ఊపిరితిత్తులకు బ్రహ్మాండమైన ఔషధం. తర్వాత దీన్ని ఇప్పుడు కరోనాకు కూడా ఉపయోగించాను నేను. ఓకే సార్. దీని ఆకులు కషాయం చేసుకొని తాగుతూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల సంబంధంగా ఎటువంటి రోజైనా సరే రక్తం కక్కుంటూ ఉండని దీన్ని ఒక 4-5 ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి, ఓకే సార్. ఇలా చిన్నగా పేలికల మాదిరి చేసుకొని, ఓకే. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి, ఓకే. 2 మిరియాలు, పసుపు, కొద్దిగా బెల్లం ఓకే సార్. వేసి తాగుతూ ఉంటే ఉదయం సాయంత్రము మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం కానీ, ఈ కరోనా కానీ, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం కానీ ఉండదు. ఓకే సార్. సరే, ఇది మనం ఇంట్లో చేసుకునేది. ఇంకా బెటర్గా రావాలి అనుకుంటే ఇటువంటి ఆకులు నేను చెప్పినట్టు వేసుకున్న తర్వాత వజ అని కొట్లలో, పచారీ కొట్లలో దొరుకుతుంది. ఓకే సార్. వజ అతి మధురం, గంటు బారంగి, ఈ 3 చూర్ణాలు కొట్లలో దొరుకుతుంది. ఓకే సార్. అవి తెచ్చుకోండి. అర స్పూన్ వేసేసి అవన్నీ ఈ ఆకులు ఒక 4-5 ఆకులు ఇంట్లో యొక్క నంబర్లను బట్టి మనం ఎంత తయారు చేసుకోవాలో కషాయము అది మీ విజ్ఞతకి తెలిసేయాలి. ఓకే సార్. తయారు చేసుకొని కొద్దిగా తేనె వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో బాగా మరగ్గాచి 1 స్పూన్ తేనె వేసుకొని ఉదయం సాయంత్రం తాగుతూ మీరు కరోనా పేషెంట్ను అలంఘనం చేసుకున్నా కూడా కరోనా మీ దగ్గర రాదు. ఓకే సార్. ఇది తర్వాత దీనికి ఇంకో గొప్ప గుణం, రక్త ప్రసరణ. ఇప్పుడు మీకు దెబ్బ తగులుతుంది, ఓకే సార్, రక్తం కారుతూనే ఉంటుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని టైం తీసుకోవచ్చు. అటువంటిప్పుడు ఈ ఆకులు 4 తీసుకొచ్చి దంచి ఆ రసం తాపేయండి, వెంటనే రక్త ప్రసరణ నిలబడిపోద్ది. ఓకే సార్. ఇకపోతే ఆడవాళ్లకు బహిష్టు సమయంలో కూడా రక్త ప్రసరణ పోతూనే ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఇది వరప్రదాయిని. ఓకే సార్. అంటే రక్తం ఎక్కడన్నా చెప్పడని, మనం దగ్గుతే రక్తం పడుతున్నా ఇది తాగితే ఆ రక్తం నిలబడిపోద్ది. ఓకే. మనకు దెబ్బ తగిలితే రక్తం కారుతున్నా మనం ఈ కషాయం తాగితే రక్తం నిలబడిపోద్ది. ఆడవాళ్ళు బహిష్టు సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా కూడా ఈ కషాయం రోజుకు 3 సార్లు తాగితే ఎటువంటి బ్లీడింగ్ అయినా 2-3 రోజులు తగ్గిపోతుంది. ఓకే సార్. ఇది దీనికి వైద్యమాత అని బిరుదు ఎందుకు ఇచ్చినారంటే, మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యం ఎవరి దగ్గర ఇంటికి వెళ్ళినా ఈ అడ్డసరం చెట్టు ఉంటుంది సార్. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి అంటే ఎక్కువ శాతం కరోనా బారిన పడుతున్నారు కదా. అసలు అంటే ఈ రెమెడీని పాటించకుండా ఉండే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు కరోనా ఎక్కువ అవుతుంది అంటారు? మన ఊపిరితిత్తులలో ఒక ఇట్లా టైస్ట్కి వెళ్ళి కింద చిన్న గుబ్బ మాదిరి బటన్ మాదిరి ఉంటుంది. శ్వాసక్రియ ఆ బటన్ల నుంచే జరిగేది. ఓకే. అక్కడ కఫం పేరుకుంటుంది. ఎప్పుడైతే కఫం పేరుకుంటుందో శ్వాసక్రియ తగ్గిపోద్ది. ఎప్పుడైతే శ్వాసక్రియ తగ్గిపోతుందో గుండె బరువుగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఓకే సార్. 2 అడుగులు వేసినా ఆయాసం పడతారు. ఓకే. అలా ఊపిరితిత్తుల ఇబ్బంది ఎవరికైనా ఉండని, పసి పిల్లల కాడ నుంచి చిన్న పిల్లల వరకు ఈ పూలు కూడా తినవచ్చు. ఈ పూలను మధుమేహానికి నియంత్రించే గుణం కూడా ఉంది. ఓకే సార్. ఈ పూలను ఇలా తీసుకొని బాగా చక్కెర బెల్లం వేసుకొని గుళికను చేసుకొని తినవచ్చు. ఓకే సార్. లేదు ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఈ విధంగా తినవచ్చు. ఓకే సార్. తీయగా ఉంటాయి. ఓకే సార్. ఎందువల్ల అంటే పువ్వు కనుక ప్రతి పువ్వులో ఒక మకరందం ఉంటుంది. చెప్తాను మీకు. ఓకే సార్. మీరు ఒక పువ్వు తీసుకొని కింద చూడండి, తీయగా ఉంటుంది. తీసుకోండి జాగ్రత్తగా, కింద చూడండి. కింద ఊరికే సిప్ చేయండి. కింద ఎస్ సార్. తీయగా ఉంది. నములుతూ ఉంటే
చేదు మొదట తగులుతుంది, తర్వాత తీయదనం. ఓకే సార్. మరి ఈ తీయదనం మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెప్పాను నేను. ఎస్ సార్. అంటే ఈ దీంట్లను ఫ్రాంకియాస్ క్రోమగంధి యొక్క గ్లూకోజ్ శాతాన్ని కరెక్ట్గా పంప్ చేసే విధానం దీంట్లో ఉంది. ఓకే సార్. ఈ ఆకుల్లో ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సార్ ఊపిరితిత్తులకే కాదు, అంటే ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులకే కాదు, అండ్ ఇది డయాబెటీస్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందని చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులు కూడా వీటిని కంపల్సరీ మీరు చెప్పినట్టు రెమెడీ ఫాలో అవుతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.